శ్రీకృష్ణాయ నమః. చైతన్య మహాభారతము మొదటి పర్వము ఆది పర్వము. మందపాల మహర్షి. భౌతికంగా మనకు గోచరించే ప్రపంచము వాస్తవానికి భావన జగత్తే అనేది ఆర్ష విజ్ఞానులు అందమైన అరుదైన విషయము. భావ ప్రకటనకు భాష ఉండాలి. ప్రపంచం ఒక్కటే, ఎవరైనా పలికేది నోటితోనే. కానీ ఎన్ని భాషలు, భావ ప్రకటనకు భాష అవసరం. కానీ భాష లేకపోయినా రాకపోయినా భావనా విహారం ఆగదు. ఏమో, భావనకు మించి భాష పరుగులెత్తలేదు. కానీ భాష అందుకోలేనంత ఎత్తుకు భావం ఎగురుతుంది. అట్టి భావాంబర విహారానికి భాష అవసరం లేదు. భాష అవసరం లేకుండా భావనా విహారానికి అవకాశం ఉన్నప్పుడు ఈ గగన విహారానికి మనిషియే కానక్కరలేదు. గువ్వలైనా సాగిస్తాయి, గోవులైన ఆకాశ విద్యుల్లో పాలిస్తాయి. మనిషి మనస్సుల్లోకి మనిషి దూరలేడు. గువ్వల మనసులలోకి కూడా మహర్షి దూరగలడు. భావనా గుసగుసలు వినగలడు, గుట్టు విప్పగలడు. కనుకనే భారతీయ సాహిత్యంలో పక్షులు పాడుతాయి, జంతువులు పలుకుతాయి. అలాంటి అందమైన ఒక ఉపాఖ్యానాన్ని వినిపిస్తున్నాడు వైశంపాయన మహర్షి. కాండవవనములో వన్యమృగాల రక్తమాంసాలను చప్పరిస్తూ, క్రొవ్వును ఆరగిస్తూ, భుగ భుగ శబ్దాలతో బగ బగమని మండుతూ వనమునంతటిని భస్మం చేస్తూ విస్తరిస్తున్నాడు హవ్యవాహనుడు. అదే వనములో జరిత అనే శారాంగిక పక్షి ఉంది. 4 బిడ్డలకు జన్మనిచ్చిన తర్వాత మందపాలుడనే ఆ పక్షి భర్త బిడ్డల బాధ్యతను జరితకు అప్పగించి తాను వెళ్లి తన ప్రథమ కలత్రము లపితతో జీవిస్తున్నాడు. జరిత తన 4 బిడ్డలతో కలిసి కాండవ వనములో జీవిస్తూ ఉంది. అగ్ని సప్త జిహాలతో విజృంభిస్తూ సమీపానికి వస్తున్నాడు. ఏమి చేయాలో జరితకు అర్థం కాలేదు. నాయనా, మీకేమో ఇంకా రెక్కలు రాలేదు. నాకు రెక్కలున్నా చలికి, వానకు, ఎండకు మీకు బాధ కలగకుండా కప్పగలనే కాని మిమ్మల్ని మోసుకొని పోలేను. అగ్నిదేవుడు ప్రచండ రూపంతో మన పరిసరాలకు వస్తున్నాడు. ఏమి చేయాలో నాకు బోధపడడం లేదు అని విలిపించింది. వెంటనే ఆ పక్షి పిల్లలు తమ భావాలను తల్లికి వినిపించాయి. అమ్మా, ఏడవకు, మమ్మల్ని ఇంతకాలం కంటికి రెప్పలా కాపాడావు. తల్లి ప్రేమను తనివి తీరా మేము ఈ క్షణం వరకు అనుభవిస్తూనే ఉన్నాము. పావకుడు పక్కకే వస్తున్నాడు. తప్పించుకోవడానికి మాకు ఇంకా రెక్కలు రాలేదు. నీకు రెక్కలున్నాయి, నీవు ఎగరగలవు. వెళ్ళిపోమా. మాత, నీవు మాతోనే ఉన్నా మాకు ఇప్పుడు నీవు చేయగలిగింది ఏమీ లేదు. మాతో పాటు నీవు కూడా అగ్నికి ఆహుతి కాక తప్పదు. ఆ విధంగా మన కుటుంబం అంతా నశించిపోతుంది. నీవు ఉంటే మళ్ళీ మన కుటుంబాన్ని విస్తరించగలవు. మాలాంటి బిడ్డల్ని మళ్ళీ కనగలవు. ఈ విషయంలో ఇప్పుడు నీకు బాధగానే ఉంటుంది. నీకు మళ్ళీ పిల్లలు పుడితే మెల్లగా కాలమే మమ్మల్ని నీవు మర్చిపోయేలా చేస్తుంది అని చెప్పాయి పక్షి పిల్లలు. తల్లి పక్షి ఏడుస్తూ ఉందే గాని ఎగిరిపోయే ఆలోచనలో లేదు. తనయులారా, నేను మీ తల్లిని. నా హృదయం తల్లడిల్లిపోతోంది. మిమ్మల్ని విడిచి నన్ను నేను రక్షించుకోవటం ఎలాగో నాకు అర్థం కావడం లేదు. బిడ్డలారా, నాకొక ఆలోచన వస్తూ ఉంది. అదిగో ఆ చెట్టు క్రింద ఎలుక కన్నము ఉంది. మీరు అందులో తలదాచుకోండి అన్నది తల్లి పక్షి. అమ్మా, ఎటు చూచినా మరణం తప్పేలాగా లేదు. బయట ఉంటే అగ్ని ఆరగిస్తాడు, కన్నంలోకి పోతే ఎలుక భుజిస్తుంది అన్నాయి పక్షి పిల్లలు. ఆ భయం మీకు అక్కరలేదు. కొంతసేపు క్రితం ఆ కన్నంలో ఉండే మూషికాన్ని ఒక డేగ తన్నుకొని పోవడం నేను కల్లారా చూశాను. ప్రస్తుతం ఆ బిలంలో ఎలుక లేదు. మీరు సందేహం లేకుండా ప్రవేశించవచ్చు అన్నది తల్లి పక్షి. తల్లి, మేము ఎలుకను చూడలేదు, డేగను చూడలేదు. డేగ ఎలుకను పట్టుకొని పోవటము నువ్వు చూశావు. చూడు, ఆ బిలంలో ఆ ఒక్క ఎలుకే ఉందని ఎలా చెప్పగలం? మరెన్నో మూషికాలు ఉండొచ్చు. ఇక్కడే ఉంటే అగ్ని వచ్చినప్పుడే మరణిస్తాం. బిలం విషయం అలా లేదు. మేమే వెళ్ళి మృత్యువును ఆలింగనం చేసుకోవడం అవుతుంది. అమ్మ, ఎలుక చేతిలో మరణించడం కన్నా అగ్నికి హావితి కావటమే మేలు. నువ్వు వెళ్ళు. అదృష్టం వరించి మేము జీవించి ఉంటే నీవు మా వద్దకు రావచ్చు అన్నాయి.
అగ్ని చాలా సమీపానికి వచ్చింది, చెట్టును ముట్టుకుంది. జరిత ఎగిరిపోయింది. పురతః కృత్యకాలస్య ధీమాన్ జాగర్తి పూరుషః సకృత్యకాలం సంప్రాప్య వేదాం నైవైతి కర్హిచిత్ యస్సు కృత్యమనుప్రాప్తం విచేతానావబుధ్యతే సకృత్యకాలే వ్యదితో న శ్రేయో విందతే మహత్. బుద్ధిమంతుడు ఆపద రాకముందే జాగ్రత్త పడుతాడు. విపత్తు వచ్చినప్పుడు అలాంటి వాడు వగచడు. ఆపదను ముందుగా ఊహించలేని వాడు కష్టం వచ్చినప్పుడు బాధపడతాడు. అలాంటి వారు శ్రేయస్సును పొందలేరు అని నలుగురిలో పెద్దవాడన జరితారి పలికాడు. అన్నా, నీవు ధీమంతుడివే కాదు, ధైర్యవంతుడివి కూడా. ఈ ఆపద నుండి మనం బయటపడే మార్గాన్ని నీవే ఊహించాలి అని రెండవ వాడు సరీసృక్కుడు పలికాడు. పెద్దన్న తండ్రి లాంటి వాడు అని శాస్త్రాలు చెబుతాయి. మన ఆపదలను అతడే తొలగించలేనప్పుడు మరెవరు తొలగించగలరు అని మూడవవాడు స్తంభమిత్రుడు పలికాడు. అగ్నిదేవుడు ప్రళయ రూపుడై మన వైపే వస్తున్నాడు. 7 నాలుకలు చాచి వస్తున్నాడు. వృక్షాలను నాకుతూ మరీ వస్తున్నాడు అని 4వవాడు ద్రోణుడు పలికాడు. ఈలోగా అగ్నిదేవుడు చేరువయ్యాడు. 4 బాలపక్షులు అగ్నిదేవునికి నమస్కరించి ప్రార్థించారు. మాతా ప్రణష్టా పితరన్న విద్మః పక్షాజాతా నైవ నో ధూమకేతోన నస్త్రాతా విద్యతే వైత్వైదన్యస్తా స్మాదస్మాంస్త్రాయి బాలాంస్త్వమగ్నే. అగ్నిదేవా, మా అమ్మ వెళ్ళింది. మా నాన్న ఎవరో ఎక్కడున్నాడో మాకు తెలియదు. మేము చిన్న పక్షులం, మాకు ఇంకా రెక్కలు రాలేదు. నువ్వు తప్ప మమ్మల్ని రక్షించేవారు మరొకరు లేరు. దిక్కులేని మాకు అగ్నిదేవా నీవే దిక్కు అని ప్రార్థించిన పక్షులతో అగ్ని మాట్లాడాడు. మందపాల తనయులారా, భయపడకండి, మీరు మందపాల మహర్షి బిడ్డలు. అందుకే పక్షి జాతిలో ఉన్న మీ పవిత్రత సంస్కారం సడలిపోలేదు. కాండవ వన దహనంలో మిమ్మల్ని రక్షించమని మీ తండ్రి మందపాల మహర్షి నన్ను ప్రార్థించాడు. మీ తండ్రి అభ్యర్థన, మీరు చేసిన ప్రార్థన నాకు ఎంతో ఆదరణీయంగా ఉన్నాయి అని చెప్పి కాండవవనమునంతటిని భస్మం చేసిన హుతాశనుడు సారంగక పక్షుల్ని విడిచిపెట్టాడు. మహర్షి వైశంపాయన, ఈ మందపాల మహర్షి ఎవరు? ఈ గుణవంతులైన పక్షి పిల్లలు ఎలా జన్మించారు? వారి గాథ వినాలని ఆసక్తిగా ఉంది అని జనమేజయుడు కోరగానే వైశంపాయనుడు మందపాల మహర్షి ఆఖ్యానాన్ని వినిపిస్తున్నాడు అని నైమిషారణ్యంలో సూత మహర్షి సౌనకాది మునులకు చెబుతున్నాడు. మందపాలుడు అనే మహర్షి నిరంతర స్వాధ్యాయ తపోరతుడు, ధర్మమూర్తి. దేహాన్ని త్యజించిన తరువాత మందపాలుడు పితృలోకాలకు వెళ్ళాడు. ఆ లోకాలలో ఆయన తపస్సుకు తగిన ఫలితం లభించలేదు. అక్కడ దేవతల్ని ప్రశ్నించాడు. తాను చేసిన సత్కర్మలకు సముచిత ఫలం ఎందుకు లభించడం లేదు అని అడిగాడు. మహర్షి, నీది కర్మ మార్గము. పితృలోకాలను వాంఛించి నువ్వు ఇక్కడికి వచ్చావు. నీకు పుత్రులు లేనందున ఇక్కడ నీకు ప్రవేశము లభించలేదు. కనుక పుత్రుని పొందితే నీవు పితృలోకంలో ప్రవేశించగలవు అన్నారు దేవతలు. మందపాలుడు ఆలోచించాడు. పక్షులలో అయితే త్వరగా అధిక సంతానమును కనవచ్చునని భావించి సారంగిక పక్షి అయి సారంగిక పక్షితో సంపర్కం చేశాడు. మందపాలుతో చరించిన ఆడపక్షి పేరు జరిత. ఆమె నుండి 4 జ్ఞానవంతులైన పుత్రులను కన్నాడు మందపాలుడు. అండ రూపంలో ఉన్న ఆ 4 బిడ్డలను జరితను వదిలి తన మొదటి భార్య అయిన లపిత వద్దకు వెళ్ళాడు. మందపాలుడు విడిచి వెళ్ళిన జరిత మాతృప్రేమతో బిడ్డల్ని కాండవనంలో పెంచింది. వారే ప్రస్తుతం అగ్నిదేవుని చేత కాండవనంలో రక్షింపబడిన పక్షి పిల్లలు. మందపాలుడు లపితతో జీవిస్తున్నాడు. ఒకనాడు అగ్నిదేవుడు వస్తూ ఉండటం చూచి వివరాలు అడిగాడు. కాండవ వనదానానికి వెళ్తున్నట్లు అగ్ని భట్టారకుడు చెప్పాడు. తన భార్య జరిత, తన 4 బిడ్డలు కాండవ వనంలోనే ఉన్నారని, వారిని రక్షించమని అగ్నిదేవుని ప్రార్థించాడు. సరేనన్నాడు అగ్నిదేవుడు.
అందుకే అగ్ని పక్షి పిల్లని రక్షించాడు. జనమేజయ, కాండవ వనం దహింపబడిందని మందపాలునికి తెలిసింది. బిడ్డల్ని రక్షించేందుకు అగ్నిదేవుడు సరేనన్నాడు. కానీ ఎందుకనో మందపాలుడు సరిపెట్టుకోలేకపోయాడు. తన బిడ్డల్ని గూర్చి ఆలోచించి అశాంతికి గురయ్యాడు. లపిత, నా బిడ్డలు ఏమయ్యారో? అగ్ని నాకు ఇచ్చిన మాట నెరవేర్చుకున్నాడో లేదో? ఒకవేళ అగ్ని కనికరించిన వాయు ప్రచండంగా వీచి నా బిడ్డలను అరిస్తే ఏం కావాలి? వారికి రెక్కలు కూడా లేవు. వారిని వారు ఎలా కాపాడుకుంటారు? దిక్కులేని దీనురాలు జరిత. ఆమెను వారిని ఎలా రక్షిస్తుంది? దారి తెలియక దిక్కుతోచక దిగులుతో దుఃఖిస్తూ ఉందేమో. నా జ్యేష్ఠపుత్రుడు జరితారి జారిపోలేదు కదా. సారి శుక్రునికి మరోసారి చూడగలనా? స్తంభమిత్రుడు సాంబాలయంలో ప్రవేశించలేదు కదా. ద్రోణుడు 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 నాయన ఎలా ఉన్నారు, ఏమయ్యారు అని పుత్ర ప్రేమతో విలపించసాగాడు మందపాలుడు. లపిత సహించలేకపోయింది. సవతిపై మందపాలుని శోకమయ కవితను జీర్ణించుకోలేకపోయింది లపిత. నాదా, నీవు మందపాలుడువో మందభాగ్యుడవో నాకు తెలియదు. నా ముందే నీవు అగ్నిదేవుని ప్రార్థించావు. అగ్ని మాట ఇచ్చాడు. సత్యం అగ్ని లాంటిదంటారు. అగ్నిదేవుడు అసత్యవంతుడు అవుతాడా? నీ విలాపమేమిటో, నీ విచారం ఎందుకో తెలియనంతటి అవివేకిని కాను. నీ మనస్సు నా నుండి జారిపోయింది, జరిత వైపు పారిపోయింది. ఆమె యందు నీకున్న ప్రేమలో మందపాల 100వ వంతు కూడా నా మీద నీకు లేదు. బిడ్డల సాకుతో భారపొందును వాంఛించి ఇలా వాగుతున్నావు. పో, అలాగే పో. ఒక దుష్టుడైన పురుషుని ప్రేమించిన స్త్రీకి పట్టవలసిన గతియే నాకు కలిగింది అన్నది కుపితి అయిన లపిత. ఓసి లపిత, నీ ఆలోచనలకు నా ఆచరణకు పొంతనే లేదు. నేను కామానికి కనలేదు, ధర్మానికి బిడ్డలను కన్నాను. ఉత్తమ ధర్మాలు చెప్పినా నీకు అర్థం కావు. నా మనసు బిడ్డల విషయంలో ఆందోళన చెందుతూ ఉంది. నీవు వారించినా విమర్శలు సారించినా నేను నిలిచేది లేదు. ఆపదలో ఉన్న నా బిడ్డల్ని చూడకుండా ఉండలేను అని కాండవనానికి బయలుదేరాడు మందపాల మహర్షి. జరిత తిరిగి వచ్చి కాండవనములో సురక్షితంగా ఉన్న తన బిడ్డను చూచి జరిగినదంతా విని ఆనంద బాష్పాలు రాలుస్తూ బిడ్డల్ని పదే పదే ముద్దాడుతూ ఆలింగనము చేసుకుంటుంది. అదే సమయానికి మందపాలుడు కూడా వనానికి వచ్చాడు. కాని పిలిచిన బిడ్డలెవరూ పలకలేదు. పేరున బిడ్డల్ని పిలిచినా వారు తండ్రి ముఖం కూడా చూడలేదు. మందపాలుని మనసు చిక్కుమంది. జరిత వైపు తిరిగి, ప్రియే, వీరిలో మన జ్యేష్ఠుడెవరు? జరితారి ఎవరు? ద్రోణుడెవరు? చెప్పు జరిత, నోరు విప్పు జరిత అన్నాడు మందపాలుడు. ఏముంది చెప్పేందుకు, విప్పేందుకు? వెళ్ళి ఆవిడనే అడుగు. ఇంతకాలం ఎవరి వద్ద ఉన్నావో అక్కడికే వెళ్ళి అడుగు. ఇప్పుడు మేము జ్ఞాపకం వచ్చాం. కనిపడేసిపోయేవాడు తండ్రి కాడు, కనికరించి పెంచేవాడు తండ్రి అంటూ చెప్పుకుపోతూనే ఉంది జరిత. జరిత, ఈ సపత్ని దోషము అనేది కాలాలు మారినా కరిగిపోవడం లేదు. స్త్రీలలో సహజంగా ఉండే ఈర్ష్యాసూయాలే ఈ దోషాన్ని పోషిస్తూ ఉంటాయి. దేవి అరుంధతి కూడా తన పతిదేవుడైన వశిష్ఠ మహర్షిని శంకించింది. శుభచరిత అయిన అరుంధతీదేవియే ఈ దోషం నుండి బయటపడలేదు. ఇక జరిత లపితల విషయం వేరుగా చెప్పాలా? నాయనలారా, ఇక్కడ మీ అమ్మ మ్రోగించిన మృదంగ ధ్వని నాకు క్రొత్తగా లేదు. మీ పెద్దమ్మ ప్రారంభించిన వాద్యధ్వని మీ అమ్మ దగ్గర ఆగింది. పురుషులకు ఇది తప్పేలాగా లేదు. అయినా నాది ఒక్క మాట. నేను అగ్నిదేవుని ప్రార్థించి మిమ్మల్ని కాపాడమని కోరాను. ఆయన నాకు మాట ఇచ్చారు. అందుకని మిమ్మల్ని ఇలా చూడగలుగుతున్నాను అన్నాడు మందపాల మహర్షి. జనమేజయ, అగ్నిదేవుడు చెప్పిన మాటలు పిల్ల పక్షుల స్మృతిలో మెదిలాయి. మందపాలుని వారు అర్థం చేసుకున్నారు. మెల్లగా కదిలి తండ్రిని సమీపించారు. వారిని ఒడిలో పెట్టుకొని ప్రేమతో లాలిస్తున్నాడు మందపాలుడు. తనయులారా, మీ తల్లి జరిత ప్రేమమయి. ఆమె నన్ను ద్వేషంతో దూషించలేదు, అనురాగంతోనే అలా అన్నది. నేను మిమ్మల్ని విడిచి వెళ్ళటము తప్పే. కానీ ధర్మరూపి అయిన మీ తల్లి కంటికి రెప్పలాగా కాపాడుతుందని తెలిసే వెళ్ళాను. ఆమె ధర్మ ప్రవర్తన వల్లనే మీరు ఇలా ఉండగలిగారు అన్నాడు మందపాలుడు. మందపాలుని అనురాగపూరిత వాక్కులు చెవిన పడగానే ప్రేమతో చలించిపోయిన జరిత జరిగి భర్తను సమీపించింది.
జనమేజయ, ఇది మందపాలుని వృత్తాంతమని వైశంపాయనుడు భారత కథను ప్రవాహంలా సాగిస్తున్నాడు. పనిలో ధర్మం నిండాలి, ప్రార్థనలో దైవం ఉండాలి. ఆపదలు తెలియని వారు లేరు, అపార్థాలు తలెత్తని అనుబంధం ఉండదు. ముందు చూపే ఎవరికైనా అందము, మంచి పలుకే ప్రతి మనిషికి ఆభరణం. ఈ సత్యాలే పక్షులలో కదిలిన కాంక్షలు, పక్షుల చేత కవి చేయించిన సమీక్షలు, వ్యాసుని గలం వినాయకుని బలం కలిసి అందించిన పంచమ వేదం, వైశంపాయనుడు వక్తగా, జనమేజయుడు శ్రోతగా సాగుతున్న మహాభారతం ఆది పర్వం ఇక్కడే సమాప్తమైంది. ఆది పర్వము సమాప్తము. ఓం శ్రీకృష్ణార్పణమస్తు.